సో ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే నేషనల్ అవార్డు సినిమాకి స్టార్ట్ చేసిన తర్వాత 69 సంవత్సరాలు అయితే ఫస్ట్ ఒక తెలుగు యాక్టర్ నేషనల్ అవార్డు తీసుకోవటం అనేది ఆయనే. ఎన్టీఆర్ లాంటి స్టార్ అవార్డ్స్ లెజెండ్స్ అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళందరికీ జరగనిది, సాధ్యం కానిది. అది వేరే వేరే ఏ రీజన్స్ అయినా కావచ్చు. బట్ ఈ రోజు ఈయన తీసుకోవటం అది అంతే కదా, ఆయన కంఫర్ట్ జోన్ అన్నాం కదా, అందులోంచి బయటకు వచ్చి ఆ భుజం ఇలా వేసుకొని ఉన్నందుకు ఆయనకి ఒక గూనిలాగా పెట్టుకొని ప్రాబ్లం అయిందంట కదా, చాలా ప్రాబ్లం అయిందంట, ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినా గానీ డీగ్లామరస్ మొత్తం, అంటే రగ్గెడ్ లుక్. అది అందులో అల్లు అర్జున్ కాదు, మనకి ఆ పుష్పనే కనిపిస్తారు. అంటే అది ఆ భాష గాని ఎంత స్టైల్ గా ఉండే ఆయన, అంత అసలు అలా ఉండే, అంత ట్రాన్స్ఫర్మేషన్, అంత కష్టపడ్డారు కాబట్టి దాని ఫలితం. అదే ఆయన కంఫర్ట్ జోన్ లో ఉండి, లేదు ఇక్కడ ఒక చిన్నదేదో ఇంత మరకేసుకొని నేను అలాగే గ్లామర్ గా ఉంటా అంటే ఐ డోంట్ థింక్ అది వచ్చి ఉండేది కాదు. అంటే ఆయన కష్టానికి ఆయన దానితో ఆయన పర్ఫార్మెన్స్, దాంట్లో ఆయన ఇమిడిపోయినటువంటి విధానం, డెడికేషన్. సో ఇప్పుడు అందరం కూడా, మన తెలుగు వాళ్ళందరం కూడా గర్వపడ్డదాకా ఇది నిజంగా. మీరు అంటే ఇన్ని సినిమాలు చేసినా కానీ టీవీ సీరియల్స్ చేశారు కదా, మీకు మనసుకు బాగా నచ్చింది దగ్గరైన పాత్రలు ఉన్నాయా? చేశారు అసలు? చేశానండి, 2-3 ఉన్నాయి. ఒకటి కంటే కూతుర్ని కనాలి అనే దానిలో రత్నం అని ఒక క్యారెక్టర్, ఓకే, హిలేరియస్ క్యారెక్టర్ అసలు. అదంటే బాడీ లాంగ్వేజ్ కానీ మాస్ క్యారెక్టర్ అనమాట. అంటే అది చాలా, నేను ఎలా ఉంటానో దానికి కంప్లీట్లీ ఆపోజిట్. ఫస్ట్ డే అయితే నేను చేయలేకపోయాను అసలు, అంటే నాకు రాలేదు అది. అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. తర్వాత డైరెక్టర్ గారి హెల్ప్ తో ఆయన వాళ్ళు చాలా ఇదిగా చేస్తారండి. ఈ సీరియల్స్ అనేవి నాట్ అన్ ఈజీ థింగ్, చాలా కష్టం. సీరియల్ షూట్ గానీ అంటే వాళ్ళ టార్గెట్ చాలా ఉంటుంది. సీన్స్ తీయాలి, పర్ఫెక్ట్ గా తీయాలి, బాగా చేయించుకోవాలి, అలా చాలా ఉంటాయి. బట్ అంటే అది అంతలో ఆయన చెప్పి భలే బాగా చేయించుకున్నారు. అదొకటి చాలా ఇష్టం. దేవ్యాని క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ చాలా ఇష్టం. అభిషేకం అంటే చేసినవన్నీ చాలా ఇదిగానే. రాబోయే చందమామలో క్యారెక్టర్ ఫలానా నచ్చలేదనేది ఏం లేదండి. అంటే చాలా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చింది మాత్రం దేవయాని క్యారెక్టర్ కదా, దేవ్యాని నెగటివ్ రోల్ అవటం. అంటే అందులో రకరకాలుగా ఉంటుందండి. అంటే ఇప్పుడు అభిషేకంలో అంటే నేను ఒకలాగా ఉంటాను, అందరితో ఒకలాగే ఉంటాను, ఒకటే మూడ్ క్యారీ అవుతుంది త్రూ అవుట్. సేమ్ ఒకటే ఎమోషన్ అన్నట్టు, ఒకటే ఎమోషన్ క్యారీ అయ్యేది, చాలా ఫెరోషియస్ అదే ఉంటుంది అనమాట. దేవ్యాని ఏంటి, ఆ హీరోతో ఒకలాగా, ఆ కోడలతో ఒకలాగా, తోడి కోడలతో ఒకలాగా, హీరోయిన్ తో ఒకలాగా, అలా రకరకాలుగా వేరియేషన్ అనమాట. సడన్ గా ఇక్కడ ఉన్నదాన్ని మళ్ళీ మార్చి అప్పుడు ఇలా ద్వైది భావాలు చూపించాలి. సో అది చాలా అందరికీ ఛాలెంజింగ్, చాలా ఛాలెంజింగ్ గా. చాలా మంది కూడా మళ్ళా ఎప్పుడు వస్తారు మీరు గ్యాన్ కంటే, అలా కాదు కదా, ఏదో మనకి నచ్చినప్పుడు వెళ్ళిపోయి నచ్చినప్పుడు వస్తే కాదు కదా. ఇట్స్ నాట్ ఆ సినిమా థియేటర్. మీకు అంటే మీకు కుదరకు వదిలేశారా, లేకపోతే వాళ్ళే వేరే వాళ్ళని చూస్ చేశారా? కాదు కదా, నేను యూకే వెళ్ళాను కదండి మా వారి జాబ్ కాంట్రాక్ట్ కోసం. యాక్చువల్లీ అది లాంగ్ టర్మ్ ఉండాలి, అందుకని వదిలేసి వెళ్ళాలి. అయితే ఎవరు వదులుకుంటారండి అంత మంచి ఆపర్చునిటీ, అంత మంచి రోల్. ఇట్స్ వెరీ వెరీ గుడ్. అంటే కంపెనీ భూమి ఎంటర్టైన్మెంట్స్ కూడా చాలా వెరీ హ్యాపీ విత్ మీ, నా వర్క్ గురించి కానీ. బట్ అన్నీ కొన్ని ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు అన్ ఎండ్ అన్నట్టు. అది ఇప్పటికి నాకు ఆ క్యారెక్టర్ రంగా నేను లేచి లోపలికి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే చూడలేకని కాదు, నేను చేయాల్సిన క్యారెక్టర్ లో వేరే వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది అది. అందుకని ఆవిడ సంగీత గారు ఆవిడ చాలా అందంగా ఉంటారు, ఆవిడ చాలా బాగుంటారు. కాకపోతే ఏంటంటే పాపం ఆవిడ కూడా కష్టపడి ఉండొచ్చు ఆ రోల్. మనం డైరెక్ట్ గా చేయడం వేరే, ఇంకోళ్ళు చేసిన దాన్ని ఈక్వల్ తేవాలంటే కొంచెం కష్టం, కంపారిజన్ వస్తుంది, ఫీల్ అయి ఉంటుంది ఆవిడ ప్రెషర్, ఆ ప్రెషర్ ఉంటుంది, ఉండుండొచ్చు, మనకు తెలియదు. ఆవిడ ఎందుకంటే నాకు పెద్ద పరిచయం లేదు ఆవిడ. సో మీకంటే చాలా సీనియర్ కదా, కేవలం మీ వారి కోసం త్యాగం చేశారు అనమాట. ఇలా వదిలేసాను. కానీ అప్పుడు మీరు అనుకోలేదా, అంటే ఒక పక్క సీరియల్స్ అది వదులుకోవడం ఒకటి, సినిమాలకు కూడా దూరం అయిపోతారు కదా. అంటే సినిమాలు ఎటు ఒక 1-2 months గ్యాప్ వస్తాయండి, వరుసగా మనకి వెంటబడి సినిమాలు అనేవి. అంటే ఇది లిమిటెడ్ పీరియడ్ అన్నట్టుగానే వెళ్ళారా అక్కడికి? అంటే ముందు అలా లేకుండా, ముందు లాంగ్ టర్మ్. ఇప్పటికీ ఐ హోల్డ్ అ వీసా, యూకే వీసా.
ఓకే. ఇప్పటికీ నేను వెళ్ళిపోవచ్చు యూకే కావాలంటే. కానీ అది జాబ్ బట్టి మనకి యూకే వీసా అనేది అంత ఈజీగా రాదు. చాలా యుఎస్ ప్రాసెస్. లాంటిది కాదు అది. యూఎస్ కొంచెం కూడా tough. కష్టం. అసలు ఏదైనా ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఆ జాబ్ లాంగ్ టర్మ్ ఉంటుంది అనుకున్నాం, బట్ షార్ట్ టర్మ్ లో అయిపోయింది మా హస్బెండ్ కి. సో మళ్ళా ఖాళీగా ఎందుకు, నా ఆపర్చునిటీస్ అన్ని పోతాయి ఇక్కడ. ఐ రియలీ వాంటెడ్ టు కంటిన్యూ మై కెరియర్ అనమాట. సో అందుకని మళ్ళీ వచ్చాను. ఓకే. అంటే అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మీకు మంచిగా పేరు తీసుకొచ్చినటువంటి టైంలో ఆ సీరియల్ ని వదిలిపెట్టి ఆయన కోసం వెళ్తున్నప్పుడు ఆయన అన్నారా ఏమన్నా? వారేమంటారండి, వారికి బానే ఉంటుంది. ఆయనతో వెళ్ళి ఆయన కోసం వెళ్తున్నాను కదా, ఆయన ఏం అనలేదు. కానీ అంటే ఇంకా అంతే కదండి. ఇప్పుడు అంటే మీరు మీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది, అది మీ కెరీర్. సో దాని మధ్యలో సడన్ గా వదిలేసుకొని వెళ్ళాల్సి రావటం అనేది, ఆయన్ని చూసుకోవడం ఆయనకి అంటే ఆయన ఇప్పుడు ఒక్కళ్ళే వెళ్ళి ఉండే, ఇప్పుడు ఆయన అలా పెరిగారు చిన్నప్పటి నుంచి. ఎవరో ఒకళ్ళ వాళ్ళ మదర్ డిపెండెంట్ అనమాట కంప్లీట్ గా. కైండ్ ఆఫ్ అంటే తనకి ఉండగలుగుతారు, కానీ ఎవరైనా సపోర్ట్ కంపల్సరీ కావాలి. అంటే జాబ్ చేసుకుంటూ ఉంటే, ఆయన చదువుకుంటూ ఉంటే అలా పక్క నుంచి మేము ఫుడ్ ఇచ్చేసి ప్లేట్ చేతిలో ఇచ్చి చేతులు తీయడం, అలా ఆయనకు అది అలవాటు అయిపోయింది అనమాట. మీది లవ్ మ్యారేజ్ అంటే తెలుసు అలా. అంటే ఇద్దరు ఫ్యామిలీస్ కాదు, ఆయన మా నాన్నగారు మా ఇంటికి వచ్చి చెస్ ఆడుకునేవాళ్ళు, అలా తెలుసు అనమాట. అలా అనుకోకుండా అలా మ్యారేజ్ అయింది. అప్పుడు ఏ వయసులో అయింది మీకు? నాకు 17 ఏళ్ళకి అయిందండి. చిన్న ఇంత పిల్లని బాల్య వివాహం అయితే, బాల్య వివాహం కాదు. సో మీకు ఇంకా పూర్తి దాని మీద పెళ్లి మీద అవగాహన రాని టైంలో జరిగిపోయింది. అసలు పోన్లేండి, మంచిది. కొన్ని విషయాలు అలా లేకపోతే నేను అసలు పెళ్ళే చేసుకోకుండా హాయిగా ఉండేదాన్ని. పెళ్లి అలా అంత. పెళ్లి అంటే మీరు ఎక్కువగానే చదువుకున్నారు కదా? నేను పెళ్లి అయిన తర్వాత చదువుకున్నాను, ఎంకామ్ ఎంబీఏ ఇచ్చారండి. ఎంబీఏ. సో మీరు వెల్ ఎడ్యుకేటెడ్, అంటే ఇప్పుడు టర్మ్స్ లో చెప్పాలంటే చాలా మంది ఆర్టిస్టుల కంటే హైలీ ఎడ్యుకేటెడ్ అనే చెప్పుకోవాలి. అందుకంటే ఇష్టం, చదువుకోవడం అంటే ఇష్టం. ఇప్పటికి తర్వాత కూడా సర్టిఫికేషన్స్ చేశాను. అది కంటిన్యూస్ అండి, లెర్నింగ్ అనేది కంటిన్యూస్. కాబట్టే మనం ఇలా, లేకపోతే గాసిప్ చెప్పుకోవడము, వాళ్ళ మీద మాట్లాడడం, వీళ్ళ అంటే ఒకలాగా ఐడియల్ గా మనని మనం మేనేజ్ చేసుకోవడమే లైఫ్ అండి. ఇంకోళ్ళని మేనేజ్ చేయక్కర్లే. మనం మేనేజ్ చేసుకుంటూ పోవడమే లైఫ్. సో అది నేను అర్థం చేసుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుంది అందరికి. సో మీరు పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవడానికి తగ్గట్టుగా మీ పరిస్థితులు అయితే బాగానే ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు కుదరదు కదా మనకి. అంటే నేను విననుగా, అంతేనా? మనం తగ్గేదే లే. పుష్పేనా? లేడీ పుష్ప అన్నమాట. అంతే. అంత కాకపోయినా అంటే కన్విన్స్ చేసుకుంటాను నేను ఏదన్నా. నేను ఒకవేళ లేదు నో అనేది చాలా తక్కువ తీసుకుంటాను. ఇంకా మరీ మనకు వల్ల కాదంటే సరే అని చెప్పి వెళ్ళిపోతా, కానీ ట్రై చేస్తాను. మీ ఇంట్లో మీకు బాగా వాల్యూ ఇచ్చేవాళ్ళు, మీకు బాగా గౌరవం ఇచ్చేవాళ్ళు ఎవరు? అందరూ. నా పిల్లలు, మా ఆయన. ఇద్దరేగా పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఎవరన్నా మాధవి అంటే నేను ఉంటే ఒక లెక్క, లేకపోతే ఇంకో లెక్క, అలా ఉంటుంది. నేను ఉన్నానంటే మొత్తం అందరూ అమ్మయ్య ఇంకా లైక్ థింగ్స్ ఫాస్ట్ గా అవుతాయి. లేకుంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ నా మీద, మా అక్క, మా మదర్, మా అన్నయ్య, చాలా ఫ్యామిలీ తోటి మంచి అటాచ్మెంట్, చాలా ఎక్కువ అటాచ్మెంట్. ఇప్పుడు మీరు ఇందాక చూసాము అమ్మతో మీరు మాట్లాడేదా, అమ్మతో కూడా మీరు అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉంటా. అమ్మని రకరకాలుగా ఏడిపిస్తూ ఉంటా. నాన్నగారు 98 లో పోయారండి, చనిపోయారు క్యాన్సర్ వల్ల. సో ఆవిడ ఒంటరిగా ఫీల్ కాకుండా చాలా, మా అక్క గాని మేము ముగ్గురం చాలా బాగా చూసుకుంటాం. 1998 అదే. సో అప్పటి నుంచి ఆవిడ చాలా చిన్నప్పుడు అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పోయారు కాబట్టి 25 years అయిపోయింది ఇప్పుడు. అది అమ్మకి అప్పుడు జస్ట్ 40 అంతే. సో మేమేంటంటే చాలా ఇదిగా ఉంటాం తన్ని. ఇప్పుడు మా అక్క నేను ఇక్కడే ఉంటాం కదా హైదరాబాద్ లో, నా దగ్గర రా అంటే నా దగ్గర రా అని చెప్పి కొట్టుకుంటూ ఉంటాం. మా అమ్మ అంటుంది ఫోన్ లేవే, నీ దగ్గర ఉంచుకో అని కొట్టుకోకుండా నా దగ్గర అని చెప్పి లేదా నువ్వు తీసుకో అని అనుకోవట్లేదని అంటుంది మా అమ్మ. మొత్తం పిల్లలు? ముగ్గురం అండి, అన్నయ్య, నేను, అక్క. మీరే చిన్నవాళ్ళు? నేను చిన్న.
కొంచెం గారాబం ఎక్కువ ఉంటుంది చిన్న ఆహా కొంచెమా ఎక్కువగానే. చాలా. ఈవెన్ మీ బ్రదర్ మీ అక్క కూడా గారాబం చేసి ఉంటారు అంటే మా అన్నయ్య, మా బాబాయ్లు 5 బాబాయ్లు నాకు. అవునా? ఒక ఆయన చనిపోయారు. అక్కడ కూడా నాన్నగారు పెద్ద ఆయన? నాన్న పెద్ద. ఓకే. నాన్న పెద్ద. మొత్తం 6 అన్నమాట. సో అంత పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. అందరూ చాలా అంటే నేను అలాగే ఉంటాను, చాలా అఫెక్షనేట్ గా ఉంటాను. ఎందుకంటే మనము వాళ్ళతోని మనం మంచి టైప్స్ పెట్టిన రిలేటివ్స్ కదా, ఎప్పుడు ఎదురుపడుతూ ఉంటాం వాళ్ళతో. ఇప్పుడు గొడవ పడి మేము ఆస్తులు తీసుకునేది లేదు, కొన్ని అప్పులు తీర్చేవాళ్ళు లేరు. ఓన్లీ థింగ్ ఈజ్ మంచి మంచి బిహేవియరే మనం ఇంకోళ్ళకి ఎక్స్చేంజ్ చేయగలుగుతాం కదా. సో నేను ఐ మేక్ ష్యూర్ ఐఎమ్ ఫైన్ విత్ ఎవ్రీబడి. ఏదైనా ఉన్న పెద్ద ఫ్యామిలీ. ఎవరికన్నా ఈ సినిమా ఫీల్డ్ తోటి ఎలాంటి సంబంధాలు ఉన్నాయా? మొత్తం అటు లేరు ఇటు లేరు, ఎవరు లేరండి. ఒక మాధవి. సో మాధవ్ని వాళ్ళు ఎలా చూస్తారు? చాలా స్పెషల్ గా చూస్తారు. చాలా అంటే అదే చెప్పాను కదా, మా పిన్ని సైడ్ వాళ్ళు కూడా వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్. మా అమ్మ సైడ్ వాళ్ళందరూ, మా తాతగారు ఆర్మీలో రిటైర్ అయిన మనిషి. ఇలా డిసిప్లిన్ గాని, అమ్మ ఒక కళ్ళు అసలు చాలా ఏబుల్ అని, అందరూ చాలా ఎడ్యుకేటెడ్ డాక్టర్స్, వెల్ రెడ్ పీపుల్ అన్నమాట. మా అమ్మమ్మ గారు రచయిత్రి. ఆవిడ కావ్యాలు రాసి, అంటే షీఈ్ ఆల్సో, ఆవిడకి అప్పుడే చాలా సభలు. ఈ పేరు దర్భా భాస్కరమ్మ. దర్భా భాస్కరమ్మ ఆవిడ రామాయణం రాశారు, మళ్ళా కావ్యాలు ఏవో రాశారు, ఛందస్సుతో పద్యాలు రాసేవాళ్ళు. ఆవిడన్నీ చాలా కవి సమ్మేళనాలు అవుతుండే. కవయిత్రి. ఆవిడ కవయిత్రి తిలక, ఇంకేవో బిరుదులు కూడా ఇచ్చారు అలా అనమాట. అదే మళ్ళా మా మదర్ కూడా రాస్తారు. మదర్ కూడా రైటర్, దర్భారమణి, దర్భా వెంకటరమణి. ఫేస్బుక్ లో తను చాలా ఏదో చైన్ స్టోరీస్ ఉంటాయి కదా, అవి రాశారు. అలా చాలా ఎడ్యుకేటెడ్ అమ్మ సైడ్. చాలా గ్రూప్ ఉండే సాహిత్యానికి సంబంధించి, కవిత్వానికి సంబంధించి ఫేస్బుక్ లో చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ లో తన మెంబర్, 2-3 గ్రూప్స్ లో మెంబర్. నవ్యాలో చాలా పబ్లిష్ అయ్యాయి తనవి అన్నమాట. ఓకే. నవ్య వీక్లీలో. నవ్య వీక్లీ ఇప్పుడు లేదు, అదే ఆంధ్రజ్యోతి వాళ్ళది. ఆంధ్రజ్యోతి వాళ్ళది. కొన్నాళ్ళు అది సీరియల్ గా కొన్ని వచ్చాయి, కొన్ని సీరియల్స్ వచ్చాయి అమ్మవి. స్టోరీస్ 100 పైన స్టోరీస్ రాసింది తను. ఓకే. అలా అంటే అప్పుడు శ్రీరమణ గారు ఎడిటర్ గా ఉండేవాళ్ళు దానికి. ఆ తర్వాత ఆయన తర్వాత జగన్నాథ్ శర్మ గారు వచ్చారు. అవును. సో అట్లా అటు సాహిత్యము, ఇటు సినిమా. ఇంకా మ్యూజిక్ చెప్పాలి నేను మీకు. అసలు ఎప్పుడు కూడా నాకు అదే తానొకటి తెలిస్తే దైవం ఒకటి అని ఎందుకు చెప్పానంటే, నాకు సింగర్ అవుదామని ఉండేది చాలా. అసలు ఎంత ఇంట్రెస్ట్ అంటే, సింగర్ అంటే స్టేజ్ మీద లేకపోతే ప్లే బ్యాక్ సింగర్? ప్లేబ్యాక్ సింగర్, అసలు సింగింగ్ మొత్తం పాటలు పాడాలి. అసలు మ్యూజిక్ అంటే చెవి కోసుకోవడం అంటే అది. నేను ఎప్పుడు పాటలు మెలుకున్న పాటలు చిన్నప్పటి నుంచి, 3 ఏళ్ళప్పటి నుంచి నేను పాటలు పాడేదాన్ని. ఈ కాంపిటీషన్స్ వీటికి కూడా చేసేవాళ్ళ? కాంపిటీషన్స్ లో నాకు ప్రైజెస్ వచ్చాయి. స్టేజ్ మీద వెళ్ళి పాటలు నేను వెళ్ళి మరి ఒక దగ్గర యూకేలో అయితే మొన్న వెళ్ళినప్పుడు జస్ట్ ఒక గ్యాదరింగ్ ఉంది, నేను పాడతానని చెప్పి అడిగి మరి పాడి, అంటే అంత ఇంట్రెస్ట్ అన్నమాట సాంగ్స్ అంటే. మా కోసం అలా మీకు ఇష్టమైన పాట ఒకటి 2 లైన్లు పాడచ్చు కదా? తప్పకుండా పాడదాం ఈవెన్చువల్లీ. ఇదే సందర్భంలో కానీ ఉండదు. మీకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి, ఏమన్నా సాంగ్ మీరు వినాలనుకుంటున్నా. సఖియా వివరింపవే వగలెరిగిన చెలునికి నా కథ, సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథ. నిన్ను చూసి కనులు చెదరి కన్నె మనసే కానుక చేసి మరువలేని మరపురాని విరహాల తేలేనని సఖియా వివరింపవే. చాలా బేస్ ఉంది, డెప్త్ ఉన్న వాయిస్ మీది. నిజంగా మీరు కనుక అందులో కనుక ట్రై చేసి ఉన్నట్లయితే ఎవరికి తెలుస్తుందో మ్యూజిక్ డైరెక్టర్స్ కి. నాకు చాలా ఇష్టం అసలు. అంటే చెప్తున్నాను కదా, మీరు పాతవి కొత్త చిత్రగారివి కూడా. ఏది ఇది, ఏ చోట ఉన్నా నీ వెంటలేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే, రేపు లేని చూపు నేనై మిగలనా, నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, ఏ చోట ఉన్నా నీ వెంటలేనా. సూపర్ అండి. మాధవి మిర్చి మాధవి ద సింగర్ అని పెట్టాలి. అలా అంటే మీరు అది ఇంకా రెగ్యులర్ గా ఇంట్లో హమ్మింగ్ చేసుకుంటా ఉంటారా? అసలు నాకు నేను వర్క్ చేసేటప్పుడు ఒక సార్ ఉండేవాళ్ళు, ఈ పాటలు రాకముందు చేస్తుంటే, ఏంటి మీరు అన్న చిన్న రీడే మింగేశారు ఆ చిన్నప్పుడు అనేవాళ్ళు. పొట్టలో ఎన్ని పాటలు అంటే అంత ఇష్టం నాకు సాంగ్స్ అంటే. చాలా పాటలు పాడుతూ ఉంటారు అట్లా, ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది, ఏదో వర్డ్ ఏదో వచ్చింది అనుకో, నువ్వేనా వెళ్ళావు అంటే నువ్వేనా అని సంపంగి ఏదో పాడుతూ ఉంటారు, ఆ వర్డ్ నుంచి పాట అందిస్తుంది. చెప్పవే ఫస్ట్ పాటల తర్వాత అని విసుక్కుంటారు మా ఇంట్లో. ఓకే, సెట్స్ లో కూడా ఖాళీగా ఉన్నప్పుడు పాడుతుంటారు. ఫుల్ సాంగ్స్ మళ్ళీ వినకపోతే చాలా కోపం, విసిరేసి కొడతాను. విను పాట విను అండి. మీ కో స్టార్స్ అంటే కొంచెం చనువు ఉన్నవాళ్ళు నా ఫ్రెండ్స్. అలా మీ బాగా వీళ్ళు కొంతమంది క్లోజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సనా, తర్వాత రజిత గారు, సనా గారు, జయలక్ష్మి, సురేఖ వాణి, ఇంకా ప్రియా. అంటే మేమంతా ఒక 11-12 మెంబర్స్ ఉన్నాం అనమాట. మాది ఒక చిన్న గ్రూప్ ఉంది. ఎప్పుడైనా బర్త్డే అంటే అంతా విషెస్ పెట్టుకుంటాము. చిన్న అంటే ఏదైనా వాళ్ళ బర్త్డే ఉంటే, ఏదైనా ఒకేషన్ ఉంటే వెళ్తాము అట్లా అనమాట. ఓకే, ఇప్పటికి నడుస్తూ ఉంటది అన్నమాట. అంటే టైం అందరు కలిసి ముందే ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం అంటే ఇంకా అంత అందరూ ఎక్కడెక్కడో ఉంటారు కదా. మొన్న పూజకి వెళ్ళొచ్చాను, సుదీప పిలిస్తే. సో అలా అంటే కుదిరితే ఎవరు కుదిరితే వాళ్ళు వెళ్తాం అన్నట్టు. మీ ఇళ్ళకి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ ఇళ్ళకి మీరు వెళ్తుంటారు. అంటే రేర్ ఇళ్ళకి వచ్చేసేంత బిజీగా ఉంటారు కదా అందరూ. అసలు ఉన్నా అంటే గ్రూప్ అయితే ఏదో ఒకటి చూశాను మీది మొత్తం, మీ అందరిది కూడా ఎక్కడో వెళ్ళుంటాం ఎప్పుడో. నేనే రీల్స్ ఒక రీల్ లాగా చేసి పెట్టాను. అది ఎప్పుడంటే నేను వెళ్ళేటప్పుడే అందరినీ లాస్ట్ టైం ఒకసారి కలుద్దాం చూద్దాం అని ఉందని కలిసి మళ్ళీ 2 నెలలకు బంతిలాగా వెనక్కి వచ్చాను. గోడ ఒకే ఒక అతను కనిపించాడు, మగ అతను రాజా రవీంద్ర అక్కడే కనపడ్డాడు. రాజా రవీంద్ర మంచి ఫ్రెండ్, వాళ్ళకి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు బాగా ఫ్రెండ్. కుదిరినప్పుడల్లా ఇలా షేర్ చేసుకుంటుంటారు హ్యాపీనెస్ ని అంతా కూడా. అంతే కదా. అట్లాగే బయటకు కూడా వెళ్తుంటారా, ఏమన్నా పిక్నిక్ లాగా పెట్టుకుంటుంటారా? అసలు లేదండి, నాకైతే కుదరదు. ఎందుకంటే నాకు నా రెస్పాన్సిబిలిటీస్, నా బాధ్యత, నా ఇల్లు, నా పిల్లలు, నా వర్క్ చూసుకునేసరికి ఇంకేం టైం లేదు అసలు. నాకు నిద్రపోవడానికి కూడా టైం ఉండదు ఒక్కోసారి. విసుక్కుంటాను, ఇంకా మీరు చూసుకోండి, మీరు నన్ను పడుకొని నన్ను విసుక్కొని నేను నిద్రపోతాను. ఐ క్యాచ్ సమ్ స్లీప్ అండ్ రెస్ట్. టైం లేదు అంటే ఎంటర్టైన్మెంట్ కి, దెన్ ఏదో మనం రిక్రియేషన్ కి అసలు టైం లేదు నాకు. బాధ్యతలు అలాంటివి.